ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ రెడీ, అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? భాగ్యశ్రీ. భాగ్యశ్రీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి. ఓకే, మీరు నేను గ్రీన్ మ్యాచింగ్. హాయ్. హాయ్. మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఎందుకంత నీరసంగా చెప్తున్నారు? నీరసంగా ఏం లేదు. అలా అంతేనా? అలా కాదు, మనం కొంచెం టూర్ వెళ్ళాను, వాటర్ ఇన్ఫెక్షన్. వాటర్ ఇన్ఫెక్షన్ కాదు, వాటర్ ఓకే. సో మీ పేరేంటి అన్నారు? విజయలక్ష్మి. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది యాక్చువల్లీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మా డిఫెన్స్ లో జాబ్ చేస్తారు. అక్కడ నుంచి ఫ్యాక్టరీ అర్థమైంది, దాని ముందు ఏం చెప్పారు? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డిఫెన్స్. ఓకే ఓకే. సరే, మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి? మా తోటి కోడలు కూతురు. మీ తోటి కోడలు కూతురా? మీ ఇద్దరు తోటి కోడల్లో ఉన్నారు యాక్చువల్ గా. ఓకే, సరే, రెడీ కదా ఇద్దరు? ఓకే. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో ఏముందో చూసిన తర్వాత దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకే, ఒక వెజిటేబుల్, రౌండ్ గా ఉండే ఒక వెజిటేబుల్ నాకు అర్థమైంది. చూస్తే గెస్ట్ చేయడానికి ఉంది కదా, ఏమిటి అనుకుంటున్నారు? ఏదో రౌండ్ గా క్యాలీఫ్లవర్, క్యాబేజీ. అదే ఫ్లవర్, కానీ ఆ ఫ్లవర్ కాదు, క్యాబేజీ. ఫ్లవర్. ఎస్. సో రెండు ఒక జాతి వేలండి అలా. సో క్యాబేజ్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. క్యాబేజ్ ఇంతకి మీ ఇంట్లో తింటూ ఉంటారా? రెగ్యులర్ గా. చాలా మందికి ఏంటంటే ఆ స్మెల్ ఒకటి పడదని ఇలా ఏవేవో వంకలు చెప్పి పాపం అవాయిడ్ చేస్తుంటారు పిల్లలు మరీను. కానీ క్యాబేజ్ చాలా బాగుంటుంది, టేస్టీగా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఓకేనా? సరే, మీరు క్యాబేజ్ తో ఏం చేయొచ్చు అంటే ఇలా ఇష్టం లేని వాళ్ళు కూడా చేసుకుని చక్కగా తినేసేలాగా ఉండాలన్నమాట వంటలు. సో అలాంటివి ఆలోచించి, అందుకే మేము రెగ్యులర్ గా చేసే ఐటమ్ చూపిద్దామని అనుకున్నారా? అవును, రెగ్యులర్ గా చేసేవైతే మనకి బాగా టేస్టీగా కూడా వస్తాయి కదా. టేస్టీగా వస్తాయి. ఏమనుకున్నారు ఇంతకి? నేను క్యాబేజీ ఆలు అనుకున్నాను. క్యాబేజ్ ఆలు కాంబినేషన్ కర్రీ. ఓకే, మీరేమనుకున్నారు? క్యాబేజ్ కోఫ్తా కర్రీ. కోఫ్తా కర్రీ, నైస్. సో రెండు కర్రీ ఐటమ్స్ కదా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? కోఫ్తా కర్రీ చేస్తుంది. ఏదో మీ వంట చెప్పినట్టు ఆవిడ వంట చెప్పారు, కోఫ్తా కర్రీ చేస్తుంది చెప్పారు కదా. సరే, చేసేస్తారా మీరు? ఓకే అండి, మరి క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. భాగ్యశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏంటి, మనం కోఫ్తాస్ వేసుకోవాలి కదా. అవును, దానికి కావాల్సిన పిండి. ఫస్ట్ తరిగిన క్యాబేజ్. ఓకే, సో కోఫ్తా కాబట్టి మనం బాగా సన్నగా తరిగేసి కొద్దిగా శనగపిండి, సో ఈలోగా ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. కొద్దిగా బియ్యం పిండి, శనగపిండి, బియ్యం పిండి, తరిగిన పచ్చిమిర్చి, ఓకే, తగినంత సాల్ట్ వేసి తరిగిన కొత్తిమీర. ఓకే, చూసుకోండి, కొద్దిగా పోసుకోండి. ఓకే, క్యాబేజ్ తురుము వేసి బాగా వేసుకున్నా కూడా బాగా కలుస్తుందిగా. మళ్ళీ అందులో మెల్ట్ అయిపోతుంది కదా, కొంచెం ముక్కలుగా అవుతేనే మెయిన్ ఇంగ్రీడియంట్ తెలుస్తుంది కదా. అలా ఓన్లీ మనకి శనగపిండి, బియ్యం పిండి, మైదా ఇలాంటివి ఏమీ అక్కర్లేదు కదా. అది అవసరం లేదండి. ఇవి ఇప్పుడు ఆయిల్లో వేస్తే బాగానే ఉంటుందా? విడిపోతుంది. మీరు ఎక్కువ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారండి? చేస్తుంటాను. వంటలు ఇంట్రెస్టా? చాలా 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 ఇంట్రెస్ట్. డైలీ చూస్తూ ఉంటారు. మెయిన్ మేము వైశ్యస్ కాబట్టి నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఇందులో వెజిటేరియన్ ఎక్కువగా ఉంటుంది కదా. ఓకే, అదే మాకి 12:30కి లంచ్ టైం అవుతుంది కదా, మా వారు అప్పుడే వస్తారు, ఇంకా వేరే ఆప్షన్ ఏ ఉండదు. లంచ్ చూస్తుంటా. ఒకవేళ మన ఇంట్లో కూర బాగాలేదు అనుకోండి, అందులో అలా చప్పరించుకుంటూ తినచ్చు. అందుకే ఆ టైంలో పెట్టారు తెలుసా వంటల ప్రోగ్రామ్. వేసుకుని చూడండి, కొద్దిగా వేసి. ఓకే,
కొంచెం సిమ్లో. ఓకే, కొద్దిగా ఒకసారి ఆ గెరటిస్తారా? కొంచెం కిందకనండి దాన్ని. అలా ఉంచండి, కాస్త వేగుతాయి. ఓకే, సో భాగ్యశ్రీ గారు చెప్పండి. మనం ఇది ఇటు మార్చుకొని కర్రీ స్టార్ట్ చేద్దాం. ఓకే, కిలో 10 వేగుతూ ఉంటాయి. 2 పనులు అయిపోతాయి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఓకే, కొద్దిగా సాజీరా. షాజీరా. తరిగిన ఉల్లిపాయ. ఓకే, ఇది ఇంకొంచెం కలర్ రావాలా? బ్రౌనిష్ చేస్తే చాలు. ఓకే, ఈ క్యాబేజ్ అంతా కూడా చక్కగా బాగా వేగినట్టు తెలుస్తుంది. తీసేసేయండి. తీద్దాం. చాలా ఇలాగా చాలు, వేగిపోయాయి కదా. కొద్దిగా సాల్ట్ ఇందులోనే. ఓకే, సాల్ట్ అలా అలా వేసేస్తున్నారు, బాగా అలవాటు. అలాగే ఎక్కువ షూరా? షూర్ అండి. ఎందుకో మీరు కాస్త ఉప్పు ఎక్కువ తింటారని. లేదు. ఇది కొంచెం వేగాలి కదా. వేగాలి, కొంచెం సిమ్లో వేగించి. ఏమన్నా వర్కింగా లేకపోతే? లేదు, బిజినెస్ ఉంది, రోజు షాప్కి వెళ్తాను. ఓ, సో అయినా అలా కూడా బిజీయే కదా. బిజీ. సో చక్కగా పొద్దున్నే వంట అంతా కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోతాను. మీ వారు సేమ్ బిజినెస్ చూసుకుంటారా? ఏం పేరు ఆయన పేరు? నవీన్ కుమార్. నవీన్. పిల్లలు ఉన్నారా? అమ్మాయి అబ్బాయి. ఏం చదువుతున్నారు? 10th క్లాస్ 7th క్లాస్. అబ్బో, బాగా పెద్ద పిల్లలే. చిన్న పిల్లలు ఉన్నారేమో అనుకున్నాను. లేదండి. పేర్లు? నేహా, నితిన్. కారం పొడి, జీరా పౌడర్. సమ్మర్ వస్తుందంటే అదేంటి? అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. అందరూ చాలా బిజీగా ఉంటారు. ఎగ్జామ్స్, హాలిడేస్. జీడిపప్పు పొడి. మరి ఆ కలర్ ఎలా వచ్చింది? వైట్ గా రావాలి కదా. అది పీసెస్ ఉంటాయి కదా, డార్క్ గా. దానికి అంత డార్క్ గా వచ్చిందా? నేను మీరు బాగా వేయించారు. లేదండి. ఓకే, కొద్దిగా పెరుగు. ఈ కోఫ్తా కర్రీ ఏదో వెరైటీగా ఉంది తెలుసా భాగ్యశ్రీ గారు? అంటే ఎప్పుడు కొంచెం అందరు ఇలాంటివి జీడిపప్పులాగా అలా చేస్తారు. అండ్ అది కాక ఇందులో కూడా పేస్ట్ కొంచెం కొన్ని వాటర్ వేసేసి, అండ్ గ్రేవీలో కూడా కొంచెం పేస్ట్ రూపంలో ఎక్కువ వేస్తూ ఉంటారు. కొంచెం కావాలా? వేయండి. పెరుగు వేసాం కదా, చాలు. వేసేయండి. సో ఆ గ్రేవీ కూడా మీరు చేసేది కొంచెం వెరైటీగా ఉంది. కొద్దిగా కొత్తిమీర మళ్ళీ. ఓకే, సో మూత పెడదామా? ఒక నిమిషం పెట్టండి. సో ఆ ఫ్లేవర్స్ అన్ని వీటికి పట్టేస్తే మనకి రెడీ కదా. ఓకే, చూద్దామా? చూడండి. ఓకే, చాలు, సరిపోయింది. అట్టేనా? పెట్టండి. దీంతో తీసేస్తారా? సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేస్తే సరే. ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర. ఇప్పుడు రెడీయా? రెడీ. ఇచ్చేసేయండి. ఓకే, నైస్. ఓకే అండి, మరి క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో తరిగిన క్యాబేజ్, శనగపిండి, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కోఫ్తాలా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో కోఫ్తాలు రెడీ అవుతాయి. పాన్ లో కొద్దిగా నూనె వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి జీడిపప్పు పొడి, పెరుగు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న కోఫ్తాలు, కొత్తిమీర వేసి దగ్గర పనివ్వాలి. అంతే, క్యాబేజ్ కోఫ్తా కర్రీ రెడీ.